నచ్చిన వాళ్ళతో నేను చేస్తా, నాకు నచ్చిన అమ్మాయిని నేను పెట్టుకుంటా. నేను తెలుగు అమ్మాయిని పెట్టుకోవచ్చు, తమిళ అమ్మాయిని పెట్టుకోవచ్చు, బాంబే నుంచి తీసుకురావచ్చు. అది నా స్టోరీకి అనుగుణంగా నాకు నచ్చినట్టు చేస్తా. ఓకే, అంటే రసతడాని పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది, ఆడియన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? నో, ఇది నేను ఇందాక చదివే చెప్తున్నా బ్రో. అమ్మాయి ఏదో అంటే తను వాళ్ళ మదర్ రవీనా అని కానీ లేకపోతే ఇంకోటి అదేమీ ఉండదు అసలు. తను వెరీ గుడ్ పర్ఫార్మర్ అండ్ వెరీ హంబుల్. తన క్యారెక్టరైజేషన్ చూస్తే డైమెన్షన్స్ ఉంటాయి, అంటే చాలా టిపికల్ క్యారెక్టరైజేషన్ చాలా పర్ఫామ్ చేయాలి. హీరో కానీ హీరోయిన్ కానీ చాలా ఈజీగా చేసేసింది. తనకు స్టైల్ ఉంది, తనకు బాడీ లాంగ్వేజ్ ఉంది. ఖచ్చితంగా జేక్స్ లాగే తను కూడా యూనో తను చాలా పెద్ద హీరో అవుతాడని ఎలా చెప్పానో తను కూడా చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. డాన్స్ అదరగొడుతుంది. ఆల్రెడీ ఉయ్యమ్మ అనేది ఇండియాని షేక్ చేసింది ఆ సాంగ్. అవునవును, ఆ రేంజ్ లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమాలో? ఇది అంటే మాస్ సాంగ్ గురించా మీరు అడుగుతుంటా? ఆ టైప్ మాస్ కానీ లవబుల్ సాంగ్స్, ఆల్ జానర్ సాంగ్స్ ఉంటాయి. అండ్ మీరు రొమాంటిక్ సీన్స్లో దిట్ట, అలాంటి సీన్లు తీయటంలో. సో ఈ సినిమాలో అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీ ఆడియన్స్ ఒక సపరేట్ బేస్ ఉంది, వాళ్ళకి ఈ సినిమా నుంచి ఇవ్వబోయే రొమాంటిక్ సర్ప్రైజ్ ఏమైనా ఉందా? నువ్వు నా ఆడియన్వేనా? అందుకే అడుగుతున్నాను. నేను నీకు ఫోన్లో చూపిస్తాను మొత్తం కట్ చేసినవన్నీ, పంపించండి వాట్సాప్. రొమాన్స్ ఉంది. రొమాన్స్ అంటే ఏంటి అంటే అంటే టచ్ చేస్తేనే రొమాన్స్ కాదు నా దృష్టిలో. మాట్లాడిన అందంగా ఒక అమ్మాయితో, ఒక అమ్మాయిని చూసిన మరి RX100లో అన్ని టచ్లు చేయించారు సార్. నేను చెప్పింది అదే, చూడడం దగ్గర నుంచి టచింగ్ వరకు అంతా రొమాన్స్లోకి వస్తుంది. ఈ మూవీలో కూడా రొమాన్స్ ఉంది డెఫినెట్లీ. జయకృష్ణ గారు, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. 3వ తరాన్ని మళ్ళీ మనం మంచి హిట్తో కొట్టబోతున్నారని చెప్పి చాలామంది ఆశిస్తున్నారు. కానీ తాతగారి ఆశీర్వాదం, నాన్నగారి ఆశయం, మీ బాబాయ్ గారి ప్రోత్సాహంతో మీరు ఇండస్ట్రీ